గుండెపాడుల జగిశెట్టి సోదరులను హత్య చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ పాత్రధారులే కాదు సూత్రధారుల్ని కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పచ్చని పల్లెలలో రాజకీయాల చిచ్చు రాజేసి తద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఖబర్దారని ఎమ్మెల్యే జూలకంటి ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఏదైతే గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు గారిని వైసీపీ నాయకులు ఒక కుటుంబం తెలుగుదేశం వారి సహకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారో ఆ ఘటన కలిచివేస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైసీపీ నాయకులు వెనక ఉండి ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాము. గౌరవ ఎంపీ గారు ఆ రోజు మరి విదేశాల్లో ఉండటం మూలంగా రాలేకపోయారు. వారు అక్కడి నుంచే ఫోన్లో కూడా బాధాతప్త హృదయంతో మాట్లాడటం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి రాగానే మరి గుండ్లపాడు వెళ్దాం మనం అని చెప్పి వారు చెప్పిన మీదట మరి ఈరోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ గ్రామాల్లో కానీ ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మాచర్ల నియోజకవర్గంలో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించి గ్రామాల్లో పచ్చటి వాతావరణాన్ని భగ్నం చేసి పార్టీల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ కుహనావాద రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తాము. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతా మరి అభివృద్ధి పదంలో నడవాలి, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. అన్ని రంగాలుగా మరి ఏవైతే ఆ రోజు సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రతి పేద బిడ్డ చదువుకోవాలి, ముందుకు పోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఎంతమంది బిడ్డలున్నా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం రేపు అన్నదాతకి త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో అన్నదాతకి మరి ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ రాష్ట్రంలో శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మస్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ యువాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2-4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 అండ్ 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును.
మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.